జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడం అనేది మరి ఎందుకు ఏ రకంగా ప్రయాణిస్తున్నారు, ఎట్లా ప్రయాణిస్తున్నారు, ప్రయాణించి ఏ రకమైనటువంటి పరామర్శలు చేస్తా ఉన్నారు, పరామర్శలు చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు గాని ఆయన ఇస్తున్నటువంటి హామీలను చూస్తా ఉంటుంటే రైతుగా రైతు బిడ్డగా నాకైతే మాత్రం చాలా బాధ కలిగిస్తా ఉంది. వ్యవసాయం అంటే తెలిసిన వాళ్ళైనా మాట్లాడచ్చు, తెలియని వాళ్ళైనా మాట్లాడచ్చు, కానీ ఏమీ తెలియకపోయినా తెలిసినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాడంటే మేడంటే ఎలపడదంటే దాపడదంటే తెలియని వాళ్ళు అందరూ కూడా పంటల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఉల్లిగడ్డలకేనో ఆలుగడ్డలకి తేడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటుంటే గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు, ఇంకా మర్చిపోవాలి. మరి ముఖ్యంగా రైతాంగం మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోలేదంటే నీకు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనటువంటి వ్యక్తి అని అందరికి తెలుసు. కానీ ఏదో తెలిసినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా పరామర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 9 సార్లు అకాల వర్షాలు వచ్చినాయి, పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగినాయి. వివిధ రకాల పంటలు నష్టపోయినటువంటి రైతాంగానికి నువ్వు చేసిన మేలు ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీవు ఇంకా పైగా కొన్ని ప్రాంతాల్లో నువ్వు చేసిన సహాయం చూస్తా ఉంటుంటే కొన్ని చోట్ల ఎకరానికి 19 రూపాయలు, కొన్ని చోట్ల ఎకరానికి 29 రూపాయలు, కొన్ని చోట్ల ఎకరానికి 32 రూపాయలు నష్టపరిహారం అందించినటువంటి ఇవాళ మాత్రం పరదాలు తీసావు, ప్రజల్లోకి వస్తున్నావు, సంతోషం. గురిగింజ సామెతలాగా నీ ముడ్డి కింద నీ నలుపు తెలియకుండా నువ్వు ఏదో ఈ ప్రభుత్వం గురించి విమర్శిస్తా ఉన్నావు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగేదాకా నువ్వు రైతులకి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తే అది కూడా వద్దు అని చెప్పి ప్రతి రైతుకి నేను ఇన్సూరెన్స్ చేసి రైతుని రక్షిస్తాను, వ్యవసాయాన్ని రక్షిస్తానని చెప్పినటువంటి నీవు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే తప్పితే ఉదయం ప్రశ్నిస్తే సాయంత్రం ఇన్సూరెన్స్ చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి నువ్వు దొరవ కాదు. ఎందుకు దొంగ అంటున్నావు అంటే నువ్వు చేసిన నష్టం, నువ్వు చేసిన పనులు, నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తివి.